హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే మొబైల్లో కార్టూన్ షార్ట్ వీడియోలు ఎలా చేయాలో డీటెయిల్ ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. స్టెప్ నెంబర్ 1, స్క్రిప్ట్ అండ్ వీడియో డీటెయిల్స్ రైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ కీప్ నోట్స్ యాప్ ఓపెన్ చేసి మీరైతే వీడియోకి కావాల్సిన స్క్రిప్ట్ డైలాగ్స్ అయితే రాసుకోవాలన్నమాట. నేనైతే వీడియో కాన్వర్జేషన్ స్టైల్లో చేద్దాం అనుకున్నాను కాబట్టి 2 క్యారెక్టర్స్కి అయితే కాన్వర్జేషన్ డైలాగ్స్ అయితే రాసుకుంటున్నాను. కాన్వర్జేషన్ డైలాగ్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత వీడియో డీటెయిల్స్ అయితే రాసుకోవాలన్నమాట. వీడియో డీటెయిల్స్ అంటే వీడియో టైటిల్ ఏంటి, వీడియో ఏ రేషియోలో చేయాలనుకుంటున్నాం, అలాగే వీడియో ఎంత టైం అయితే ఉండాలనుకుంటున్నాం, వీడియోలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉండాలనుకుంటున్నాం అని అయితే మనం గూగుల్ కీప్ నోట్స్ అయితే రాసుకుంటే మనకి వీడియో గురించి ఒక ఐడియా వస్తుంది. స్టెప్ నెంబర్ 2, క్యారెక్టర్స్ డ్రాయింగ్ ఆన్ ఐబీ స్క్రీన్ టెక్స్ట్. మీ మొబైల్ ఫోన్లో ఐబీ స్క్రీన్ టెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ చేసి మై గ్యాలరీ మీద క్లిక్ చేసి క్యాన్వాస్లో వీడియో రేషియో దగ్గర క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ క్యారెక్టర్ అవుట్లైన్, తర్వాత క్యారెక్టర్ కలర్ ఫిల్ అయితే గీసుకుని ఇమేజ్ అయితే సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెక్టర్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డ్రా చేసుకుని ప్రాపర్టీస్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత అలాగే క్యారెక్టర్కి అయితే అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత క్యారెక్టర్కి అయితే కలర్ అయితే వేసాను. కలర్ అయితే వేసిన తర్వాత ఇమేజ్ అయితే సేవ్ అయితే చేసుకుంటున్నాను. స్టెప్ నెంబర్ 3, వాయిస్ ఓవర్. గూగుల్ కీప్ నోట్స్లో మన వీడియోకి కావాల్సిన డైలాగ్స్ అయితే మనం అయితే ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఆ గూగుల్ కీప్ నోట్స్ యాప్ని ఫ్లోటింగ్ విండో లేదా స్ప్లిట్ స్క్రీన్ అయితే పెట్టుకొని మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డర్తో ఆ క్యారెక్టర్స్ అయితే మీరు వాయిస్ ఓవర్ అయితే చూసుకుని చదువుకుంటూ కంప్లీట్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకుని వాయిస్ ఓవర్కి అయితే ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి అనమాట. వాయిస్ ఓవర్కి అయితే ఒక నేమ్ అయితే ఇచ్చుకోండి. వాయిస్ ఓవర్ అయితే సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 4, వీడియో ఎడిటింగ్. మీ మొబైల్ ఫోన్లో ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేసి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన వీడియో రేషియో అయితే మార్చుకోవాలన్నమాట. నేనైతే 9:16లో షార్ట్ వీడియో కింద చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కింద అయితే నేనైతే గూగుల్ నుంచి అయితే ఒక మంచి ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నా వీడియో తగ్గట్టు. మీరు కూడా అలా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేయండి. బ్లర్ చేసిన తర్వాత ఆడియోలోకి అయితే వెళ్ళి మన వాయిస్ ఓవర్ అయితే ఉంది కదా, ఆ వాయిస్ ఓవర్ అయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. వాయిస్ ఓవర్ ఇంపోర్ట్ చేసుకుని మనమైతే వాయిస్ ఓవర్కి అయితే గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. మన డైలాగ్కి గ్యాప్ అయితే ఉంటే మన వీడియో అయితే కొంచెం బోరింగ్ అవుతుంది. అందుకు మీరు ప్రతిసారి వాయిస్ ఓవర్ ప్లే చేసుకుని గ్యాప్స్ లేకుండా కంటిన్యూషన్గా డైలాగ్ అయితే వచ్చేలా చూసుకోవాలి. వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి మనకి అనవసరమైన పార్ట్స్ అయితే డిలీట్ చేసుకోవాలి. వాయిస్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి మీ వాయిస్ అయితే మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్లు ఉంటే ఒకే వాయిస్ అయితే వాడితే వీడియో బాగా రాదు. వాయిస్ ఎఫెక్ట్తో మీ వాయిస్ అయితే ఈ ఇన్‌షాట్ యాప్‌లో ఎడిటింగ్‌లో చాలా అంటే చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత పీఏబీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. పీఏబీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐబీఎస్ పెయింటెక్స్ యాప్‌లో మనం డ్రా చేసుకున్న క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ క్యారెక్టర్స్ నా టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. క్యారెక్టర్స్ అయితే ఏ డైలాగ్ దగ్గర ఏ క్యారెక్టర్ ఉండాలో మనమైతే సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ యొక్క లెంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లెంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఒక గ్రీన్ స్క్రీన్ లిప్ సింక్ వీడియో అయితే యూట్యూబ్‌లో మనకి చాలా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుని క్రోమా కీ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసుకుని మనం డ్రా చేసుకున్న కార్టూన్ క్యారెక్టర్ యొక్క లిప్ సింక్ అయితే సరిగ్గా అయితే ఉండేలా చూసుకోవాలి. కావాలంటే మీరు ఆ లిప్ సింక్ వీడియో స్పీడ్ పెంచొచ్చు లేదా తగ్గించుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీ ఆడియోకి ఎలా మ్యాచ్ అయితే అలా అయితే మీరైతే స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగా మన వాయిస్ ఓవర్ మొత్తం సేమ్ టు సేమ్ ఇలాగే ఎడిట్ చేసుకున్నాననమాట. ఐబీఎస్ స్క్రీన్‌టెక్స్ట్ యాప్‌లో డ్రా చేసుకున్న క్యారెక్టర్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ వాయిస్ ఓవర్ తగ్గట్టు గ్రీన్ స్క్రీన్ వీడియో యాడ్ చేసుకుని క్రోమా కీ ద్వారా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మనమైతే లిప్ సింక్ అయితే సరిగ్గా చూసుకోవడం, ఆ వీడియో యొక్క స్పీడ్ అయితే మనమైతే లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవడం. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. నేను ఈ వీడియోలో వాడే కార్టూన్ క్యారెక్టర్ ఇమేజెస్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్‌లో మీకైతే ఉంటాయి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఓకే. ఆ వాయిస్ ఓవర్ తగ్గట్టు ఏ క్యారెక్టర్ దగ్గర ఏ వాయిస్ ఓవర్‌కి క్యారెక్టర్ అయితే రావాలో ఆ క్యారెక్టర్ అయితే అలా ఉండించుకొని మనమైతే అలా ఎడిట్ చేసుకోవాలి. మీకు చాలా అంటే చాలా బేసిక్ ఎడిటింగ్‌తో ఇలాంటి కార్టూన్ వీడియోస్ అయితే మొబైల్ ఫోన్‌లో చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చు. ఓకే. నాకైతే వీడియో అయితే ఫైనల్‌గా ఒక 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఓ 20 సెకండ్ వీడియో అయితే తయారు చేయడానికి.
వీడియో మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక పైన మనకి ఏం చేయాలంటే మన వీడియో తగ్గట్టు టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. ఏదైనా మన వీడియోస్ తగ్గట్టుగా టెక్స్ట్ యాడ్ చేస్తే వీడియో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. టెక్స్ట్ యాడ్ చేసి టెక్స్ట్‌కి యానిమేషన్ అలాగే అవుట్ యానిమేషన్ ఇస్తే మన వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఓకే. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఆ పైన మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందన్నమాట. వీడియో చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుంది. నేను చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. అన్నా ఈ చొక్కా రేట్ ఎంత? 500. 500 300కి ఇవ్వవా? అలాగే తీసుకో 300కి. అన్నా ఇదిగో 300. అరే 200కి అడగాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.